హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మూవీ తడాకా. ఈ వీడియోలో నటసింహం నందమూరి బాలకృష్ణ, మెగాస్టార్ చిరంజీవి 175 డేస్ ఆడిన చిత్రాలు ఏంటో చూద్దాం. డైరెక్ట్గా 175 డేస్ ఆడిన చిత్రాలు ఏంటో చూద్దాం. వీరి కెరియర్లో చాలా 175 రోజులు ఆడిన చిత్రాలు ఉన్నాయి, కానీ డైరెక్ట్గా 175 రోజులు ఆడిన చిత్రాలు ఏంటి అనే విశేషాలు చూద్దాం పదండి. ముందుగా నటసింహం నందమూరి బాలకృష్ణ సినిమాలను చూసుకుంటే 1984లో విడుదలైన మంగమ్మ గారి ఈ చిత్రం హైదరాబాద్ తారకరామలో 175 రోజులు ఆడింది. 500 రోజుల వరకు కూడా ఆడింది ఈ థియేటర్లో. నెక్స్ట్, బాలయ్య కెరియర్లో 175 రోజులు డైరెక్ట్గా ఆడిన మరో చిత్రం 1999లో వచ్చిన సమరసింహారెడ్డి. బాలయ్య బి గోపాల్ కాంబినేషన్లో వచ్చి బ్లాక్ బస్టర్ ఇండస్ట్రీగా నిలిచింది ఈ చిత్రం. ఈ సినిమా 30 సెంటర్లలో డైరెక్ట్గా 175 రోజులు ఆడింది. ఆ సెంటర్స్ లిస్ట్ ఏంటో చూద్దాం పదండి. ఆ సెంటర్స్ లిస్టు చూసుకుంటే హైదరాబాద్ సుదర్శన్, వరంగల్ సీతారామ, వైజాగ్ చిత్రాలయ, విజయనగరం రంజని, శ్రీకాకుళం కిన్నెర, చీపురుపల్లి నటరాజ, తగరపు వలస నటరాజ, పాకరాయపేట ఎస్ఆర్కే చిత్రమందిర్, విజయవాడ ఊర్వశి, మచిలీపట్నం ఊర్వశి, గుడివాడ భాస్కర్, గుంటూరు కృష్ణమహల్, తెనాలి గైటీ, తిలకలూరిపేట నాగార్జున కళామందిర్, మాచర్ల నీలిమ, చీరాల మోహన్, ఒంగోలు విజయదుర్గ, ఏలూరు సాయిబాలాజీ, తణుకు శ్రీ చిత్ర, కాకినాడ చంద్రగుప్త, రాజమండ్రి నాగదేవి, అనంతపురం గాయత్రి, కడప విశ్వం, కర్నూలు వెంకటేష్, కర్నూలు ద్వారక, నంద్యాల నేషనల్, ఎమ్మిగనూరు సోమేశ్వర, ప్రొద్దుటూరు అన్వర్, పులివెందుల సుజాత, బెంగళూరు మెజెస్టిక్. ఇలా 30 సెంటర్లలో డైరెక్ట్గా 175 రోజులు ఆడింది సమరసింహారెడ్డి. నెక్స్ట్, బాలయ్య కెరియర్లో 175 రోజులు ఆడిన మరో చిత్రం, డైరెక్ట్గా 175 రోజులు ఆడిన చిత్రం నరసింహనాయుడు. ఈ చిత్రం 19 సెంటర్లలో 175 రోజులు ఆడి రికార్డు క్రియేట్ చేసింది. ఆల్ టైమ్ ఇండస్ట్రీగా నిలిచింది బాలయ్య కెరియర్లో. నరసింహనాయుడు 19 సెంటర్లలో 175 రోజులు ఆడింది. ఆ సెంటర్స్ ఏంటో చూద్దాం. హైదరాబాద్ దేవి, అనకాపల్లి రాజా, విజయవాడ అన్నపూర్ణ, గుంటూరు కృష్ణమహల్, తెనాలి గైటీ, చీరాల సంగం, ఒంగోలు గోపి, ఏలూరు మినీ అంబిక, తాడేపల్లిగూడెం కృష్ణబాలాజీ, కర్నూలు ఆనంద్, ఎమిగనూరు శివ, ప్రొద్దుటూరు చాంద్, నెల్లూరు నర్తకి, కందుకూరు మోహన్, సుల్లూరుపేట మనోహర్, అనంతపురం నీలిమ, తిరుపతి పళని, కాకినాడ తిరుమల, ఆదోని సాయిబాబా. ఇలా 19 కేంద్రాల్లో డైరెక్ట్గా 175 రోజులు ఆడింది నరసింహనాయుడు. నెక్స్ట్, బాలయ్య కెరియర్లో డైరెక్ట్గా 175 రోజులు ఆడిన మరో చిత్రం 2010లో వచ్చిన సింహ. బాలయ్య బోయపాటి కాంబినేషన్లో వచ్చిన మొదటి చిత్రం ఇదే. ఈ చిత్రం సెంటర్లలో డైరెక్ట్గా 175 రోజులు ఆడింది. ఆ సెంటర్స్ లిస్టు చూసుకుంటే గోపాలపట్నం మౌర్య, జమ్మలమడుగు అలంకార్, ఆదోని ప్రభాకర్. నెక్స్ట్, బాలయ్య కెరియర్లో 175 రోజులు ఆడిన మరో చిత్రం 2014లో వచ్చిన లెజెండ్. ఎమ్మిగనూరు మినీ శివాలో లెజెండ్ డైరెక్ట్గా 175 రోజులు ఆడింది. నెక్స్ట్, బాలయ్య కెరియర్లో 175 రోజులు ఆడిన మరో చిత్రం అఖండ బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచి చిలకలూరిపేట రామకృష్ణ థియేటర్లో 175 రోజులు ఆడింది. బాలయ్య కెరియర్లో 175 రోజులు ఆడిన మరో చిత్రం వీరసింహారెడ్డి. ఈ చిత్రం రాయలసీమ ఆలూరులో SLNS థియేటర్లో 175 రోజులు సంవత్సరం పాటు ఆడి రికార్డు క్రియేట్ చేసింది. బాలయ్య కెరియర్లో మరో 175 రోజులు డైరెక్ట్ ఆడిన చిత్రం భగవంత్ కేసరి. ఈ సినిమా చిలకలూరిపేట రామకృష్ణ థియేటర్లో డైరెక్ట్గా 175 రోజులు ఆడింది. నెక్స్ట్, బాలయ్య కెరియర్లో 175 రోజులు ఆడిన మరో చిత్రం రీసెంట్గా వచ్చిన డాకు మహారాజ్. ఈ చిత్రం కూడా చిలకలూరిపేట రామకృష్ణ థియేటర్లో 175 రోజులు ఆడి రికార్డు క్రియేట్ చేసింది. వరుసగా 4 175 రోజులు ఆడిన చిత్రాలు ఉన్న హీరోగా బాలయ్య రికార్డు క్రియేట్ చేశారు. నెక్స్ట్, మెగాస్టార్ చిరంజీవి కెరియర్లో డైరెక్ట్గా 175 రోజులు ఆడిన చిత్రాలు ఏంటో ఒక లుక్ వేసి వద్దాం పదండి. చిరంజీవి కెరియర్లో 175 రోజులు డైరెక్ట్ ఆడిన చిత్రం 1987లో వచ్చిన పసివాడి ప్రాణం. ఈ సినిమా తిరుపతి మినీ ప్రతాప్లో
డైరెక్ట్గా 175 రోజులు ఆడి బ్లాక్ బస్టర్ ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. నెక్స్ట్ మెగాస్టార్ చిరంజీవి కెరియర్లో మరో 175 రోజులు ఆడిన చిత్రం జగదేక వీరుడు అతిలోక సుందరి. 1990లో వచ్చిన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. జగదేక వీరుడు అతిలోక సుందరి విజయవాడ అప్సరాలో డైరెక్ట్గా 175 రోజులు ఆడింది. నెక్స్ట్ మెగాస్టార్ చిరంజీవి కెరియర్లో మరో 175 రోజులు ఆడిన చిత్రం ఘరానా మొగుడు. హైదరాబాద్ సంధ్యాలో ఈ చిత్రం 175 రోజులు ఆడింది. నెక్స్ట్ మెగాస్టార్ చిరంజీవి కెరియర్లో మరో 175 రోజులు ఆడిన చిత్రం మాస్టర్ సినిమా 2 సెంటర్లలో 175 రోజులు ఆడింది. కాకినాడ సత్యగౌరి, విజయవాడ రాజులో 175 రోజులు ఆడింది మాస్టర్. చిరంజీవి కెరియర్లో మరో 175 రోజులు ఆడిన చిత్రం 2000 సంవత్సరంలో వచ్చిన అన్నయ్య. ఈ సినిమా కూడా డైరెక్ట్ 175 రోజులు ఆడింది. గుంటూరు నాజ్ డీలక్స్లో ఈ సినిమా డైరెక్ట్ 175 రోజులు ఆడింది. నెక్స్ట్ మరో చిత్రం 2002లో వచ్చిన ఇంద్ర. చిరంజీవి బి గోపాల్ కాంబినేషన్లో వచ్చి బ్లాక్ బస్టర్ ఇండస్ట్రీ ఆల్ టైమ్ రికార్డ్ క్రియేట్ చేసిన చిత్రం ఇది. చిరంజీవి కెరియర్లో ఫస్ట్ ఫ్యాక్షన్ మూవీ ఇదే. ఈ చిత్రం 32 సెంటర్లలో డైరెక్ట్గా 175 రోజులు ఆడి రికార్డ్ క్రియేట్ చేసింది. నెక్స్ట్ మెగాస్టార్ చిరంజీవి కెరియర్లో మరో 175 రోజులు ఆడిన చిత్రం వాల్తేరు వీరయ్య. 2023లో వచ్చిన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. అవనిగడ్డ రామకృష్ణ థియేటర్లో 175 రోజులు ఆడి రికార్డ్ క్రియేట్ చేసింది ఈ చిత్రం. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.